వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఈరోజు మీకు క్యారెట్ హల్వా చూపించబోతున్నాను. క్యారెట్ హల్వాకి తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఓపిక ఉండాలి. అప్పుడే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేంత రుచిగా తయారవుతుంది క్యారెట్ హల్వా. ఇంకెందుకు లేట్, చూపిస్తారండి ఎలా చేసుకోవాలో. ముందుగా రెగ్యులర్గా దొరికే క్యారెట్ కాకుండా డార్క్ ఆరెంజ్ కలర్లో ఉండే క్యారెట్ తీసుకోవాలి. మామూలుగా దొరికే క్యారెట్ కంటే వీటిలో నీటి శాతం అలాగే స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిపై చెక్కు తీసి తురుముకోవాలి. తురుముకున్న క్యారెట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసి బాగా కలపాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. క్యారెట్లో నీరంతా పోయే వరకు కలుపుతూ ఉండాలి. క్యారెట్లో నీరంతా పోయిన తర్వాత బాగా మరిగించిన చిక్కటి పాలు పోసుకోవాలి. పాలల్లో క్యారెట్ బాగా ఉడకాలి. అలా పాలు మొత్తం క్యారెట్లో ఉడికి దగ్గరకయ్యాక 1 కప్పు చక్కెర వేసుకోవాలి. నేను 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను. 1/2 కేజీ క్యారెట్కి 1 కప్పు చక్కెర సరిపోయింది. అలాగే మీరు తీసుకునే క్యారెట్ని బట్టి చక్కెరను అడ్జస్ట్ చేసుకోవచ్చు. చక్కెర అంతా కరిగి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాచీ పొడి వేసి మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత క్యారెట్ హల్వా కాస్త గట్టిగా అవుతుంది. ఇంకెందుకు లేట్, నేను చెప్పిన విధంగా క్యారెట్ హల్వా చేసుకోండి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.